వెల్కమ్ బ్యాక్ టు షన్ను జాబ్స్ అడ్డా. సైన్ ఇన్ యాజ్ షన్ను. ఎస్ఎస్సి నుండి సెలక్షన్ పోస్ట్ పేజ్ 12 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీని అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి 26 ఫిబ్రవరి 2024 నుంచి 18 మార్చ్ 2024 వరకు అయితే యాక్టివ్గా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ అయితే ఎస్ఎస్సి న్యూ వెబ్సైట్లో లాగిన్ అయితే అవ్వాలి. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఆల్రెడీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఒక వీడియో అయితే చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. ఎస్ఎస్సి వెబ్సైట్లో లాగిన్ అయ్యాక మనకు పేజ్ అయితే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనకు పోస్టులు ఉన్నాయి, చూస్తారు లైవ్ ఎగ్జామినేషన్ అని. సెలక్షన్ పోస్ట్ పేజ్ 12 అని ఉంది కదా, కింద మనకి అప్లై అని ఉంటుంది. అప్లై మీద క్లిక్ చేసుకోండి. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మనకు పేజ్ అయితే ఇలా రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఫిల్ ఫామ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ అయితే మనకి ఇలా రీడైరెక్ట్ అయితే అవుతుంది. కింద స్క్రోల్ చేస్తే ఆల్రెడీ మనం ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఇక్కడ కింద అయితే ఉంటాయి. సో మొత్తం చెక్ చేసుకోండి. మీరు డీటెయిల్స్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఓకే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ స్టేటస్ అని అడుగుతుంది. అంటే మీకు ఏమైనా ఆర్మీ ఫోర్స్లో ఏమైనా చేశారని చెప్పి అడుగుతుంది. ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని చేయండి, లేకపోతే నో అని అయితే క్లిక్ చేసుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి, ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే మనకి రీజియన్ టు విచ్ ద పోస్ట్ బిలాంగ్స్ అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మీరైతే ఏ రీజియన్ కావాలో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్క కోడ్కి ఒక పోస్ట్ నేమ్ అయితే ఉంటుంది. సో అవి అయితే మీరు చెక్ చేసుకొని మీకు ఏ పోస్ట్ కావాలో ఆ పోస్ట్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అలాగే కింద మీకు లెవెల్ ఆఫ్ పోస్ట్ అని ఉంటుంది, అంటే మీ గ్రాడ్యుయేషన్ దాని మీద ఎక్కువ చేశారని చెప్పి కింద అయితే వస్తుంది సేమ్ పోస్ట్కి. అలాగే కింద వచ్చేసరికి మీరు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని అడుగుతుంది. మీ యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదంటే అదైతే మీరు అయితే క్లిక్ చేసుకోండి. కింద ఉన్న బాక్స్ని అయితే మీరైతే అలాగే వదిలేయండి. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ అని ఇచ్చాడు. అంటే మీరు పైన ఏదైతే పోస్ట్ కోడ్తో సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన కోడ్ ఇచ్చారు, చూసారు ఇక్కడ, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మొత్తం మీరు ప్రతి కోడ్ చెక్ చేసుకొని మీకు ఏదైతే ఎలిజిబుల్ అయితే ఉంటుందో దాన్ని అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. జాగ్రత్తగా మొత్తం ప్రతి కోడ్ సెలెక్ట్ చేసుకొని మొత్తం అయితే చూసుకోండి. సో కొన్నిట్లు ఏంటంటే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఉన్న బాక్స్లో అయితే క్లిక్ చేసేసేయండి. డూ యూ ప్రొసెస్ రిక్వైర్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్. ఒకవేళ మీకు పైన ఇచ్చిన పోస్ట్లో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే ఎస్ఎన్ క్లిక్ చేసుకోండి, లేకపోతే నో అని అయితే ఉంచుకోసుకోండి. డూ యూ ప్రొసెస్ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద పోస్ట్. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే ఎస్ఎన్ క్లిక్ చేసుకోండి, లేకపోతే నో అని ఉంచుకోండి. నాట్ అప్లికబుల్ పెట్టినా పర్లేదు, నో అయినా పెట్టుకోవచ్చు, నాట్ అప్లికబుల్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పర్లేదు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రిఫరెన్స్ ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. మీరు ఎగ్జామ్ సెంటర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అలాగే మనకు 3 ప్రిఫరెన్స్ అయితే ఉంటాయి. సో మీరు 3 అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. డూ యూ హ్యావ్ ఫిజికల్ లిమిటేషన్స్ అని అడుగుతుంది, నో అయితే క్లిక్ చేసేసుకోండి. వెదర్ సీకింగ్ విత్ ఏజ్ రిలాక్సేషన్ అని అడుగుతుంది. ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని, లేకపోతే నో అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మనకి మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే ఇంగ్లీష్ హిందీ అని ఉంటుంది. ఇంగ్లీష్ అయితే క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీరు హిందీలో టైప్ చేయగలిగితే హిందీ అని టైప్ చేసుకోండి. కన్ఫర్మ్ మీడియం టెస్ట్ అని ఉంటుంది, కన్ఫర్మ్ అయితే చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. కింద స్క్రోల్ చేస్తే క్యాప్చర్ ఫోటోగ్రఫీ, క్యాప్చర్ లైవ్ ఫోటోగ్రఫీ అయితే ఉంటుంది. లేకపోతే ఈ క్యూఆర్ని మీరు స్కాన్ చేస్తే ప్లేస్టోర్లో మనకి యాప్ అయితే ఉంటుంది. దాని ద్వారా అయితే మన ఫోటోని అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిగ్నేచర్ అయితే ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ అయితే చదువుకొని దానికి తగ్గట్టుగా మీ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయండి. అప్లోడ్ చేసేసాక సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సక్సెస్ అని అవుతుంది, ఓకే అని క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రివ్యూ ఫామ్ అయితే కనిపిస్తుంది. అంటే మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనకైతే కనిపిస్తాయి. సో మొత్తం మీరైతే 1 by 1 చెక్ చేసుకొని ఏదైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడే అయితే మార్చుకోండి. మీరు మొత్తం చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మనకు డిక్లరేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఆ అగ్రీ కొట్టి ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ని ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మా అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోయింది.
నెక్స్ట్ ఎవరికైనా పేమెంట్ ఉంటే పేమెంట్ అయితే చేసుకోండి. పేమెంట్లో మీ యొక్క అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. పేమెంట్ వచ్చి ఆన్లైన్ అమౌంట్ వచ్చి మనకి 100 రూపీస్ అయితే ఉంటుంది. డాష్బోర్డ్కి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్ పక్కన మై అప్లికేషన్స్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనం అప్లై చేసిన పోస్ట్ అయితే ఇక్కడైతే ఉంటుంది. పక్కన ప్రింటర్ ఉంది కదా, ప్రింట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో అక్కడైతే మన ఫామ్ అయితే చూపిస్తుంది కదా, మీరు దీన్ని కిందకి స్క్రోల్ చేస్తే ప్రింటర్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.